కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీని వీడుతారన్న వార్తల నేపథ్యంలో టీడీపీ అలర్ట్ అయింది. ప్రస్తుతం లోకేష్ ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడుతున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, కృష్ణారావు పార్టీని వీడుతారు అన్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? నేరుగా కూకట్పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గత కొంతకాలంగా టీడీపీని వీడి టీఆర్ఎస్ స్కూటీ చేరతారనే ప్రచారం నేపథ్యంలో ఇవాళ కొద్దిసేపటి క్రితం టీడీపీ యువనేత లోకేష్ తోటి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా మాధవరం కృష్ణారావు గత కొన్ని రోజుల నుంచి కూడా టీఆర్ఎస్ వెళ్తారనేటువంటి ప్రచారం జరుగుతుండగా ఇవాళ ఉదయం లోకేష్ స్వయంగా మాధవరం కృష్ణారావుకు ఫోన్ చేసి కలవలసిందిగా కోరడంతో కృష్ణారావు లోకేష్ ని కలవడం జరిగింది. అయితే లోకేష్ కు దానికి సంబంధించినటువంటి భేటీలో మాధవరం కృష్ణారావు చేసినటువంటి కొన్ని అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలుగానే మనం భావించవలసి ఉంటుంది. గత కొంతకాలంగా టీడీపీని తాను వేడతాననే ప్రచారం జరిగినప్పటికీ కూడా తను ఎవరూ పట్టించకూడదు, టీడీపీలో తాను మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా తను ఉద్దేశపూర్వకంగా అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం జరిగింది. తను ఎవరూ పట్టించుకోకపోవడం, కనీస సమాచారం ఇవ్వకపోవడం లాంటి కార్యక్రమాలు కూడా టీడీపీలో తనకు అవమానాలు కూడా ఎదురైనటువంటి అంశాన్ని కూడా ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటుగా గతంలో 26 బీసీ కులాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ హయాంలో తప్పించినప్పుడు తాను అసెంబ్లీలో మాట్లాడవలసినటువంటి సమయంలో కూడా టీడీపీ ఎటువంటి మద్దతు కూడా తనకి ఇవ్వలేదు. అలాగే బీసీ కులాలు తమ కాన్స్టిట్యూన్స్ లో అత్యధికంగా ఉన్నటువంటి కులాలుగా వారు ఉన్నారు. ఓటర్లుగా కూడా బీసీ కులాలు అత్యధికమైనటువంటి ఓట్లన్నీ కూడా తన కాన్స్టిట్యూన్స్ లో ఉన్నప్పటికీ తన ఆ కులాలకు సంబంధించినటువంటి 26 బీసీ కులాలకు అన్యాయం జరిగినా కూడా టీటీడీపీ నేతలు కానీ అసెంబ్లీలో కానీ తను మాట్లాడేటటువంటి సమయంలో ఎవరూ కూడా మద్దతు కూడా పలకకపోవడం శోచనీయమైనటువంటి అంశంగా లోకేష్ కి మాధవరం కృష్ణారావు చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నిటి మీద కూడా లోకేష్ కూడా ఆచితూచి స్పందిస్తూ పార్టీని వేయటం మంచిది కాదు, ఖచ్చితంగా మంచి అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో టీడీపీకి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి పార్టీలో కొనసాగవలసిందిగా ఒక విజ్ఞప్తిని కూడా లోకేష్ సూచించడం, దాంతో పాటుగా జాతీయ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశం జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా లోకేష్ కృష్ణారావుకి హితవు పలికినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మాధవరం కృష్ణారావు మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ లో త్వరలో చేరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆంతరంగికంగా ఆయన చెప్పినటువంటి విషయాలను బట్టి చూస్తే త్వరలోనే ఆయన టీఆర్ఎస్ స్కూటీకి చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 26 బీసీ కులాన్ని తిరిగి మళ్ళీ చేర్చుకుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీరజ. రైట్, థ్యాంక్ యూ దుర్గా. ఇక విజయవాడలో 100 కొత్త ఆర్టీసీ బస్సులను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో రూపొందిన ఈ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 70,000 కుటుంబాలు ఆధారపడిన ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహిస్తామని, సంస్థను లాభాల్లో తీసుకెళ్లేందుకు ఉద్యోగులంతా కష్టపడాలని పిలుపునిచ్చారు.